నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సో మనం చూసాం రీసెంట్గా ఇందిరమ్మ చీరలకు సంబంధించి రెండో విడత ఇందిరమ్మ చీరలు బయటకు వచ్చినాయి. చిలకపచ్చ కలర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో పాలపిట్ట కలర్లో ఉన్నాయి. సో దాంతోపాటు మహిళలకు సూపర్ బజార్లు పెట్టించబోతున్నారు. సో మహిళలు కూడా పెద్ద వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ దాంతోపాటు సో తాజాగా తెలంగాణలో చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి పరిపాలన మీద, ముఖ్యమంత్రి మీద. సో తాజాగా మనం చూస్తాం ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు చేసిన కామెంట్స్ కావచ్చు. ఇట్లా చాలా రాజకీయ అంశాలని వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నమస్తే. నమస్తే తమ్ముడు. సో మొదటగా ధర్మపురి అరవింద్ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తాం ప్రధాని ఎప్పుడైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వచ్చి కలిసి వెళ్ళిపోయిండో, మా పార్టీలోకి రావాలంటూ ఆయన కలిసి పనిచేద్దామని ఎప్పుడైతే మాట్లాడిండో, సో అప్పటి నుంచి ధర్మపురి అరవింద్ చాలా సెటరికల్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు ధర్మపురి అరవింద్ కామెంట్ చూసి ఉండొచ్చు? అదే చూస్తున్న తమ్ముడు, నేను కూడా గమనించిన. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. మీరు ఇప్పుడు కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ధర్మపురి అరవింద్ 2 సార్లు ఎంపీగా గెలిచారు. మీరు మాట్లాడే భాష, మీ తీరు ఎట్లా ఉందో ఒకసారి చూసుకుని, ఒక గల్లీ లీడర్ చిల్లరగాడు ఉంటాడు కదా, చిల్లర వ్యాపారాలు చేసుకో అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు కూర్చునే స్టైలు, నీ అద్దాలు, నువ్వు మాట్లాడే భాష 100% ఈరోజు మీకు కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇట్లా మాట్లాడుతుంటే రాజకీయాలకు వచ్చేవాళ్ళు కూడా రాలేకపోతున్నారు. అసలు మీ భాష ఏంది? నువ్వు పొట్టోడని ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని ఒక పొట్టోడంటే నువ్వు పొడుగుండి ఏం పొడిచినావు చెప్పు. బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు, నీ గుండు మీద బొచ్చు రాదు. ఈ రెండు గుర్తుపెట్టుకోను, అది జీవితంలో జరగని పనులు అవి. నువ్వు ఈరోజు పొట్టోడ అంటున్నావు. ఇవాళ పొట్టోడ అనే మాటలకి తెలంగాణ ప్రజలు నిన్ను కాకరించి ఊస్తున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అంటే అది నీ విఘ్నతకు వదిలేస్తున్నాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా అంటే ఎంత సంతోషంగా ఉన్నారనేది నీకు ఓర్చుకోవట్లేదు. నువ్వు ఇక్కడ మోడీ గారు మరి రేవంత్ అన్నను రా మనం కలిసి పనిచేద్దామని అన్నారు, స్టేజ్ మీద అన్నారు. అంటే వాస్తవంగా మీ బీజేపీ పార్టీలో సవటలు, దద్దమ్మలు, సన్యాసులు ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడేమో అనిపిస్తుందని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? అరవిందే చెప్తున్నాడు కాబట్టి అరవింద్కే చెప్తున్నా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతకన్నా ఎక్కువ పదవులు మీ దగ్గర ఏముంటాయి ఒకసారి చెప్పండి. ఇవాళ అంతకన్నా ఎక్కువ పెద్ద పదవి అంటే పిఎం కావాలంటే మా రేవంత్ అన్న కళ ఏంటి? ఈ 2029లో మోడీ హటావో, రాహుల్ గాంధీ బచావో అంటే ఒక ప్రధానమంత్రి చేయాలన్న ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇక మీ దాంట్లోకి వస్తే ఇంకేం పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తుండే, అది మీ మోడీని అడగండి. మీ దాంట్లో అసమర్థులు ఉన్నారు, దద్దమ్మలు, సన్యాసులు ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేద్దాం అన్నారు. నీకు అర్థం కాక బుర్ర తక్కువ అయ్యి ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి అనేది అసలు నీ రాజకీయ జీవితం ఏం చెప్పినైనా. ఇవాళ డిఎస్ ఇవాళ ఒక గొప్ప నాయకుడు. డిఎస్ గారు అంటే మాకు చాలా అభిమానం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిరు, ఒక సమర్థవంత నాయకుడు. మీరు తిన్న తిండి, నువ్వు వేసుకునే బట్ట, నువ్వు ఉండే ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ భిక్షనే. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. ఇవాళ తల్లిపాలు తాగి తల్లి రొమ్మల విసికే టైపు నువ్వు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావా? రేవంత్ రెడ్డి గారికి నీకు రాజకీయం పోల్చుకుందామా? నువ్వు వచ్చింది ఇది 2వ టర్మ్. ఇది ఆయన ఇండిపెండెంట్గా ఏబీపీ నుంచి వచ్చి ఇండిపెండెంట్గా ఎవరు అయ్య పేరు, నువ్వు అయ్య పేరు డిఎస్ కొడుకు అని నువ్వు చెప్పుకున్నావు. కానీ ఆయన అయ్య పేరు, అమ్మ పేరు, తాత పేరు ఎవరి పేరు చెప్పుకోకుండా ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్సీ గెలవడం అనేది మామూలు విషయం. అది ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఈరోజు ఒక సీఎం పదవి వరకు అంటే ఆయన చేసే కృషి ఏంది, ఆయన పట్టుదల. తెలంగాణ ప్రజలు ఇచ్చిరు ఆయనకు సీఎం అనేది, నువ్వు కాదు ఇచ్చేది. నువ్వు ఇలా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు. పొడుగుని నువ్వేం పీకినావో తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పాలి. 2028-29 ఎన్నికల్లో చాలా దారుణంగా రేవంత్ రెడ్డి ఈయన చిలక జోసి అని చెప్తున్నాడు. ఈయన పరిస్థితి ఎంతో చూసుకోమని. ఈయన అదృష్టం ఏంటంటే ఆడ కల్వకుంట్ల కవిత చేసిన అరాచకాలు, అక్కడ చేసిన ఆ దౌర్భాగ్య స్థితిలో ఏదో దిక్కు లేక దివానా లేక ఈయన కేసీఆర్, లేకపోతే ఈయనకు కూడా ఓటేసేది ఎవడాడు ఓటేస్తాడు. ఇవాళ నిజామాబాద్ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ప్రజలు నేను అగౌరవపరచను. ఎందుకంటే ఆయన ఎంపీ స్థాయి ప్రజలు గెలిపించారు. వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పనిచేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ స్థాయిని దిగజారి లొట్ట పీస్ అంటుండు,
ఏ పొట్టోడు అంటుండు ఈ భాష మీరు చూడండి తమ్ముళ్ళారా. ఇవాళ సంధ్యక్క నేను ఎందుకు ఈరోజు మాట్లాడవలసి వచ్చిందంటే ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక జనరల్ సెక్రటరీ అంటే 100% ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వద్దా? మీ మోడీ గారికి ఇవ్వట్లేదా రెస్పెక్ట్? సో పార్టీ పరంగా మనం ఎప్పుడైనా కూడా విమర్శలు ఎప్పుడు చేయాలి? మనము ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చేయాలి. ఒక రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత మీరు కొంచెము ఒక ఎంపీ పదవిలో నువ్వు అన్నావు ఆయనకు చదువురా, నీకు చదువు వచ్చిన మూర్ఖుని నువ్వు, ఆయనకు చదువురాదని నువ్వు చెప్తున్నావా? అంటే నువ్వు చిలక జోర చెప్పంగానే అవుతుందా? ఆయన మాట్లాడే భాష, ఆయన మాట్లాడేది ఇలా తెలంగాణ ప్రజలు ఇవాళ నువ్వు ఓ మాట అన్నావు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆయన సమర్థుడా అంటే సమర్థుడనే తెలంగాణ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇలా నువ్వు మాట్లాడడం కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అందరు సమర్థవంతులే, వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళే. కానీ అధిష్టానం ఎవరి పేరు సూచించిందో వాళ్ళకి తప్పకుండా మీలాగా ఇట్లా చిన్న భిన్నం చేసే మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ పట్ల ఒక క్రమశిక్షణతో ఉంటారు. ఇవాళ మీరు మాట్లాడారు 2 సార్లు ఎంపీ అండి, మీరు మాట్లాడే భాష ఏంటి మీరు చెప్పండి? మీ పక్కన కూర్చొని మీరు మాట్లాడేటప్పుడు డింగో 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 అనుకుంటే పొట్టోడు పోతుండంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఆ చిల్లర వేషగాళ్ళు మాట్లాడతారు చూడండి భాష, అట్లా మీరు కూర్చున్న తీరు అట్లనే ఉంది, మీరు పెట్టిన అద్దాల స్టైల్ అట్లా. మీరు ఒక ఎంపీ అంటే ఇవాళ 7 నియోజకవర్గాలకి దాదాపుగా మీరు ఇవాళ పార్లమెంట్ సభ్యులు, మిమ్మల్ని చూస్తే కదా అక్కడ ప్రజలు నేర్చుకుంటారు. మీరు మాట్లాడే భాష ఏంది అంటే మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదా?